హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా ఎడిట్స్. మీరు మా ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తాను ఫ్రెండ్స్. మంచి డీజే సాంగ్ ఎఫెక్ట్స్ అంటే తీసుకొచ్చాను. ఇలాంటి వీడియోస్ చేయాలని కొంచెం కమెంట్ చేయండి. ఇలాంటి వీడియో చేయాలా, లేదంటే న్యాచురల్ లాగా అలాంటి వీడియో చేయాలి కొంచెం కమెంట్ చేయండి బ్రో. కొంచెం నాకైతే డిఫరెంట్స్ అయితే చేయాలనిపిస్తుంది. నాకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది రెండు వీడియోలు ఏ వీడియో చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వీడియో మీద చూస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో మీద చాలా బాగా నచ్చింది అనుకుంటే నచ్చినప్పుడు ఒక లైక్ అయితే తీసుకోండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్. షేకింగ్ ఎఫెక్ట్స్ అంటే నువ్వు ఓన్లీ కైన్ మాస్టర్లో చేసి చూపిస్తున్నాను. మీకు ఇలాంటి కావాలనుకుంటే కొంచెం సపోర్ట్ చేయండి. కావాలనుకుంటే మీరు నాకైతే కింద చెయ్యండి అనేసి కమెంట్ చేయండి బ్రో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మీరు వీడియో మీద చూస్తున్నారు కదా, వీడియో మీద ఎలా క్రియేట్ చేసి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను యూజ్ చేసిన యాప్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ చూడండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ప్లేస్మెంట్ ట్యాప్ చేసేసుకోండి. 9:16 రేషన్ సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకేనా, తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఎడిటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఇక్కడ ఎవరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఒక 30 ఫొటోస్ ఉండాలి. ఒక 30 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఒక 30 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నేనైతే ఒక 30 ఫొటోస్ స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, నేను 30 ఫొటోస్ అయితే ఒక సేవ్ చేసి మొత్తం 30 ఫొటోస్ ఇచ్చేసాను. ఇక్కడ మొత్తం రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని ఈజ్వల్ బట్ వచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అట్లా ప్రతి ఫోటోని ఇట్లా ఇచ్చేసుకోండి. అంటే ప్రతి ఫోటో అనేది కరెక్ట్గా అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. స్క్రీన్ ఫిట్ లాగానే ఉండాలి మొత్తం. ప్రతిదీ అయితే ఇట్లా ఇచ్చేసుకోండి. ఏదైనా చిన్నదిగా ఉంటే మాత్రం దాన్ని అడ్జస్ట్ చేసేయండి. నేను ప్రతిదీ ఇచ్చేస్తున్నా చూడండి. ఇట్లా అయితే ఇచ్చేసుకున్నాను నేనైతే. అంటే ఫేస్ కరెక్ట్గా లేకపోతే మాత్రం మీరైతే కరెక్ట్ అయితే క్రాప్ చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తాను. క్రాపింగ్ ఈజ్ ఈక్వల్ ఇట్లా ప్రతి ఫోటోని అయితే దీన్ని కొంచెం కరెక్ట్ ఎగ్జిట్లో తీసుకొచ్చి దీన్ని ఫోటో ఇట్లా కరెక్ట్గా సెట్ చేసేసింది. ఓకే, ప్రతి ఫోటో అయితే కరెక్ట్గా ఫేస్ అనేది కనబడే విధంగా అయితే ఇచ్చేసుకోండి. ఇట్లా ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ క్లిక్ ఇది కొంచెం లైట్గా ఇది ఓకే ఉంది. ఇది కొంచెం ఇట్లా రైట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్స్. వీడియో మాత్రం లెంత్గా అయితే ఉంటుంది, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా, మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. ప్రతి ఫోటో అయితే ఇట్లా ఇచ్చేసుకోండి ఫస్ట్. ఓకే, టకటాక్ అయితే ఇచ్చేస్తున్నా చూడండి. సారీ, ఇది కాదు. క్రాపింగ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇట్లా ప్రతి ఫోటోకి అయితే టకటాక్ ఇచ్చేస్తున్నాను. ఫేసింగ్ అనేది మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కరెక్ట్గా అయితే సెట్ చేసేసుకోండి ఇమేజ్ని అయితే. ఫ్రెండ్స్ అయిపోయినాయి, ఒక లాస్ట్ ఫోటో ఉంది. ఓకే, ఇట్లా ప్రతి ఫోటోస్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఒకటి సాంగ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఒక వీడియో సాంగ్. ఆ వీడియో సాంగ్ యొక్క మనం ఆడియో అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లేయర్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఆ వీడియో సాంగ్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ వీడియో సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసేసాను. ఓకే, ఈ వీడియో సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా టు ఆడియో అనేది ఉంటుంది. దాన్ని టచ్ చేసేసుకొని ఇక్కడ పక్కన డిలీట్ సింబల్ యాప్ చేశాను. డిలీటింగ్ అంటే వీడియోని డిలీట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఈ ఆడియో అనేది కొంచెంగానే ఉంది చూసారు, ఇక్కడ వరకు ఉంది. నేను ఇచ్చేటువంటి డీజే బుల్లెట్ సాంగ్ అనమాట ఇది. ఓకేనా, ఈ సాంగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఉన్న ఆడియోని మొత్తం లాగండి. మనకు కరెక్ట్గా ఇమేజ్ అనేది కనబడే విధంగా ఇట్లా లాగేసుకోండి. ఓకేనా, ఇట్లా కొంచెం లాగినట్టు చేసేసుకోండి. తర్వాత మనం ఇచ్చిన ఇమేజ్ అనేది ఎక్కడి వరకు ఉండాలి అంటే మనం ఇచ్చిన సాంగ్ అనేది చెక్ చేసేసుకోండి. ఇక్కడ వరకు అయితే ఈ ఫోటో అనేది ఇక్కడ వరకే రావాలా. ఓకేనా, చూడండి. ఒక్క నిమిషం, నేను స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే ఈ ఫొటోస్ అనేది ఇక్కడ వరకే ఉండాలి. ఓకేనా, ఈ ఫోటో అనేది కత్తెర సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే సారీ ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం మనం. ఇక 2 ఫోటోస్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కింద నీకు ఆడియో అనేది కనిపిస్తుంది. ఇట్లా మనకు థిక్‌గా ఆ లైన్‌గా కరెక్ట్‌గా సెట్ చేసేసుకొని, ఈ రెడ్ లైన్ అక్కడ పెట్టేసుకొని, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని, కత్తెర సింబల్ సెలెక్ట్ చేసేసుకొని, సెకండ్ ఆప్షన్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసుకోండి. ఇక్కడ లైన్ కరెక్ట్‌గా ఇట్లా మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని, కత్తెర సింబల్ మీద సెలెక్ట్ చేసేసుకొని, సెకండ్ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ ఫోటో అనేది ఇక్కడ వరకు పెట్టేసుకోండి. కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. కత్తెర సింబల్ మీద సెలెక్ట్ చేసేసుకొని సెకండ్ ఆప్షన్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, చూడండి ఇప్పుడు కొంచెం ప్లే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మన స్పీడ్ అనేది రావాలన్నమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. కరెక్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని కత్తెర సింబల్ సెలెక్ట్ చేసేసుకొని మొత్తం కట్ చేసేసి అట్లా ఇమేజ్ని ఒక ఇమేజ్ బై ఇమేజ్ అంటే ప్రతిదీ కింద ఆడియో చూసుకుంటూ ఇమేజ్ అండి ప్రతి ఇట్లా కట్ చేసేసేయండి. ఓకేనా, నేను కట్ చేసి చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ అయితే ప్రతి అయితే నేను కట్ చేసి చూపిస్తాను. ప్రతిదీ కట్ చేసిన తర్వాత దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా, మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కత్తెరసిన సెలెక్ట్ చేసుకొని మొత్తం అయితే ట్రిమ్ చేసేస్తున్నాం. ప్రతి అయితే ఇంత వరకు అయితే చేస్తుండాలన్నమాట ఫస్ట్ మీరు. ఓకేనా, ప్రతి ఇమేజ్ని మనం ఇచ్చిన ఆడియో ఎక్కడ ఎండ్ అయిపోతుందో కరెక్ట్ ఇట్లా సెట్ చేసుకుంటూ అంతవరకే ఇచ్చేసేసుకోండి. మొత్తం ఇట్లా 30 ఫోటోలు కూడా అట్లనే ఇచ్చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ అనేది ఎట్లా మీకు అంతగా డౌట్ వచ్చింది అనుకో కొంచెం సాంగ్ ప్లే ఇక్కడ వరకు అయితే ఇమేజ్ ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కత్తెర సింబల్ సెకండ్ ఆప్షన్ రైట్ క్లిక్. ఓకే, మళ్ళీ ఇక్కడ వరకే. ఇంక ఇవి తక్కువ పడతాయి. మీది ఒక తక్కువ పడిందంటే మళ్ళీ ఫొటోస్ అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ చేయొచ్చు మీది. నేను చెప్తాను చూడండి. ఇంకా ఇంకా చాలా ఫొటోస్ అయితే తక్కువ పడ్డాయి నాకు. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే యాడ్ చేస్తున్నాను మీ నుంచి. ఓకేనా, మీడియం మీద సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకే, ఇంకా కొన్ని పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను నేను. ఇదొకటి యాడ్ చేసేసాను. ఈ లైన్ అనేది కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి ఇంతమందం. ఓకేనా, ఇది కూడా మొత్తం ఇట్లా కరెక్ట్ అయితే ఇచ్చేసుకోండి. మీకు ఈ ఫొటోస్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్లో ఐడి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఇక్కడికైతే ప్రతి అయితే లింక్ అయితే పోస్ట్ చేస్తాను. నేనైతే ప్రతి లింక్స్ అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళైతే ఫస్ట్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా వీడియో మొత్తం అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ చూడండి. టకాటక్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రెండ్స్ ఇంకా 2-3 ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టేసుకున్నాను మీడియా మీద. సేవ్ సారీ సారీ ఫ్రెండ్స్, అయితే మొత్తం వరకు అయితే ఇట్లా ఇచ్చేసుకోండి. ఈ ఫొటోస్ అనేది మొత్తం కట్ చేసేస్తున్నాను స్టెప్ బై స్టెప్ అనేది. ఇది ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఒకసారి, మీకు అంత డౌట్. ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. ఇది ఇక్కడ వరకు ఇచ్చేయండి పెద్ద పెద్దగా. మొత్తం ఇట్లా కరెక్ట్ అయితే ఇచ్చేసుకునే ఉండండి మొత్తం. ఫ్రెండ్స్, లాస్ట్ ఫోటో అయితే ఇక్కడ వరకు అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఈ లాస్ట్ సెక్షన్ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్ ఫొటోస్ అయితే అన్నీ సెట్ చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని ఇడిచిపెట్టండి. ఇట్లా ఇడిచిపెట్టేసేసి సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇక్కడ కిందికి మనకు ఇక్కడైతే చిప్స్ గ్రాఫిక్స్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాల్ మీ డిజ్ అయితే యాడ్ చేసి ఉండాలి మీకు. టెలిగ్రామ్ అంటే కాల్ మీ డిజ్ అనేది మీకు కైన్ మాస్టర్లో అయితే యాడ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అది ఎలా యాడ్ చేయాలో ఒక వీడియో చేయాలంటే నేను చేస్తాను, కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా చేస్తాను మీకు కావాలనుకుంటే. ఓకేనా, కావాలని కాదు ఫ్రెండ్స్, ఒక వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు చూడండి. ఇప్పుడు గన్ అనే ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే కంటిన్యూస్గా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇటు గన్ సౌండ్ వస్తుంది చూసారా. వీడియో అనేది అంటే సాంగ్ అనేది గన్ సౌండ్ ఎక్కడ నుంచి వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఓకేనా, ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ అన్నిటికీ ఇంకా ఇలానే ఇచ్చేయాలన్నమాట. ఇవన్నిటి కూడా కాల్ మీ డిజైన్ ఇచ్చేయండి. ఓకేనా,
కాల్ మీ డీజే ఫస్ట్ రైట్ క్లిక్, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. చిప్స్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే సెకండ్ రైట్ క్లిక్, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కాల్ మీ డీజే ఫస్ట్ రైట్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా, ఇంతసేపు అయితే మళ్ళీ చెప్తున్నాను, వీడియో మీకు అర్థం కాదని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా, సారీ, కాల్ మీ డీజే ఫస్ట్ రైట్ ఒక ఫస్ట్ సెకండ్సే యూజ్ చేయండి. ఓకేనా, అదైతేనే బాగుంటుంది. తర్వాత అంటే మన సౌండ్ అయితే అబ్జర్వ్ చేస్తుండాలి. ఇది ఎక్కడ ఇక్కడ వరకు అయితే మనం అవే కాల్ మీ డీజే అయితే ఇచ్చేస్తూ ఉండాలన్నమాట ప్రతి పిక్ అనేది. ఓకేనా, కాల్ మీ డీజే ఫస్ట్ రైట్, సెకండ్ ఫోటో కాల్ డీజే సెకండ్ రైట్ థర్డ్ ఫోటో, అంటే సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటూ నీకు కాల్ మీ డీజే ఇస్తుంది. అంతే, కాల్ మీ డీజే తర్వాత ఇంకో ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడైతే ఇక్కడ స్కిప్ చేయకుండా, స్కిప్ చేసి మీకు అర్థం కాదు. ఓకేనా, సారీ, కాల్ మీ డీజే ఫస్ట్ రైట్, చిప్స్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే సెకండ్ రైట్ చూసేసాను. అంతే, ప్రతి అయితే ఇచ్చేసుకుంటాను నేను టకటక. ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయదు. సారీ, ఇది ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఇంతవరకు అయితే అన్నిటికైతే కాల్ మీ డీజే అయితే ఇచ్చేసాను. ఎక్కడ వరకు ఇచ్చేసానో చెక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, ఇంతవరకు ఇచ్చేసాను ఫ్రెండ్స్, ఈ ఫోటో వరకు అయితే ఇచ్చేసాను. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అంటే గన్ను స్టార్టింగ్ సౌండ్ వస్తుంది చూసారా, గన్ పేల్చే సౌండ్, ఆ సౌండ్ నుంచి ఇక్కడ చిప్స్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు గెట్ ఇన్ మోర్లోకి వెళ్ళేసిన తర్వాత అక్కడ మెమోరీ లైన్ అనే ఒక ఆప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ ఇచ్చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, మళ్ళీ ఇందులో సెకండ్ పిక్ని సెలెక్ట్ చేసుకొని చిప్స్ గ్రాఫిక్స్, ఇప్పుడు మెమోరీ లైన్కి వెళ్ళండి. మళ్ళీ సెకండ్ ఇచ్చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని చిప్స్ గ్రాఫిక్స్, మెమొరీ లైను ఫస్ట్ సెకండ్ రెండే యూజ్ చేయండి. అది కూడా కొద్దిసేపే, మళ్ళీ ఇంకో తర్వాత మళ్ళీ వేరే యూజ్ చేయాలి. ఓకేనా, సారీ, మెమొరీ లైన్ ఫస్ట్ సెకండ్, ఇది రైట్ క్లిక్ చూడండి. ఈ ప్రతి ఉన్న ఫోటోకి మొత్తం ఇక్కడ నుంచి మనం ఇక ఈ ఫొటోస్ నుంచి ఇక్కడ ఈ సౌండ్ నుంచి మొత్తం ఇదే యాడ్ చేస్తుండాలన్నమాట. కాల్ మీ డీజే కాదు, సారీ, మెమొరీ లైన్ ఫస్ట్ సెకండ్ అట్లా ప్రతి ఫోటోకి అయితే ఇదే యాడ్ చేస్తుండాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ సైడ్ మొత్తం ఇది యాడ్ చేయండి. ఓకేనా, మెమొరీ లైన్ యాడ్ చేసేసుకోండి. మీకు ఇష్టం వన్ టూనే యూజ్ చేయండి, ఎక్కువ 1 2 యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఓకేనా, సారీ, మెమొరీ లైన్ 1, చిప్స్ గ్రాఫిక్స్ మెమొరీ లైన్ 2, ఇట్లా మొత్తం అయితే ఇచ్చేసుకోండి. వీడియో మొత్తం అయితే ఇచ్చేసుకోండి. నేను వీడియో మొత్తం అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. మెమొరీ లైన్ 1 2, మెమొరీ లైన్ 1 2. ఫ్రెండ్స్, ఇట్లా ప్రతి మొత్తం ఫోటోకి అయితే ఇచ్చేసుకోండి. మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత ఇట్లయితే వచ్చేస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి. నేను కొన్ని వేటికైతే ఇయ్యలేను, ఎందుకంటే వదిలేసిన వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి. మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చేయండి, స్టార్టింగ్ తీసుకొచ్చి లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మంచి ఫుల్ స్క్రీన్ బార్డర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఫుల్ స్క్రీన్ బార్డర్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఫుల్ స్క్రీన్ బార్డర్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ అయిపోయింది, ఈ విధంగా అయిపోతుంది. లేయర్ మీద ట్యాప్ చేసి మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకొకటి అయితే టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నేనైతే ఒక టెంప్లెట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఆ టెంప్లెట్స్ కూడా సెలెక్ట్ చేసేసుకోండి మీరు. నేనైతే ఆ టెంప్లెట్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. టెంప్లెట్స్, సారీ ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే బటన్ మీద ఇచ్చేసుకోండి. ఓకే, స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి. ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే వీడియో అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎక్కువ శాతం వీడియో ప్లే చేస్తే కాబట్టి అయితే వస్తానని చెప్పేసి ప్లే చేస్తాను. చూడండి, కొంచెం మళ్ళీ ప్లే చేస్తున్నాను. అంటే మనం ఇచ్చినటువంటి దీన్ని కూడా మొత్తం లాగాలి. ఇక్కడ చూసారా, దీని అయితే మొత్తం ఇచ్చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్,
ప్రతిది ఇచ్చిన వాటంటే ప్రతిది మొత్తం లాస్ట్ వరకు ఇది ఇచ్చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మొత్తం ఇది లాస్ట్ వరకు ఇచ్చేసిన తర్వాత ఇది ఓకే చేసుకొని ఇక్కడ దీన్ని మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఇప్పుడు దీన్ని ఇక్కడ డౌన్ సింబల్ సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ డౌన్ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేయండి. ఓకేనా ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ చేసి ఆటోమేటిక్ మన గ్యాలరీ వీడియో అయితే సేవ్ అవుతుంది. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చినప్పుడు లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని కూడా కామెంట్లో కామెంట్ చేస్తే ఈ వీడియో అయితే నేను మళ్ళీ చేస్తుంటాను ఇంక ఇలాంటివి చేయమని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.